ఒకళ్ళుగా లాగుతూ ఉంటది. ఎప్పుడో కసబ్ గాడ్ చేసింది 2012 టైంలో అతనికి 2020 వరకు రీసెంట్లీగానే అతనికి శిక్ష వేయడం జరిగింది. 2020 అంటే ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయో ఖచ్చితంగా అవి బలంగానే ఉంటాయి, కానీ కేసు డిలే అవడంతో అది ఎక్స్పాండ్ అవుతుంది. అంటే ఇప్పుడు వాదించిన కేసు మళ్ళీ వచ్చే వారంకి ఎక్స్పాండ్ అవడంలో ఆ వారం గ్యాప్ లోనే ఇంకొక 10-20 కేసులు 100 కేసుల వరకు రావడంతో ఇది అలా పెండింగ్ అవుతూ వెళ్తుంది అనమాట. సో దానివల్ల మనకు మర్డర్ చేసిన వాడు కళ్ళ ముందు ఉన్న శిక్ష అనేది లేటుగా జరుగుతుంది. ఖచ్చితంగా అయితే శిక్ష అమలవుతుంది. సో నేనైతే అనుకున్నాను ఇదైతే ఖచ్చితంగా రేప్ అయితే కాదు, మర్డర్ చేసిన తర్వాత రేప్ చేశారు. మరి దీని వెనుక డార్క్ రియాలిటీ ఏముంది, ఈ ఆర్జేకర్ హాస్పిటల్ డార్క్ రియాలిటీ ఏముంది అనేది ఇంకా సిబిఐలు ఎంక్వైరీ చేస్తూనే ఉన్నారు. ఇక దాంతో పాటు ఈ కరుడుగట్టిన ఈ